మాట మీకు అక్కడ చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్న మాటను మీకు ఒక మాట బయలుపరుస్తాను. 22వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో ఆయన వారితో ఇట్లనే అన్య జనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులనబడును. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలె ఉండవలెను. హల్లెలూయా. పరిచారకులుగా మనము ఈ దినము ఎన్నుకోబడ్డాం, అవునా? కాబట్టి ఇక్కడికి వచ్చామంటే ఆయన ఆత్మతో నీకున్నవన్నీ వదిలిపెట్టి దేవునితో మాట్లాడుతున్నామని అర్థం. అందుకే ఈ దినము మీతో మాట్లాడాడు దేవుడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఈరోజు ఎన్నుకున్న విధానం బట్టి మీరు మాట్లాడారు మంచిది. ప్రేమైన దేవుని సంగమా, సిలువలో దేవుడు మాట్లాడిన మాట, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన విధము చూస్తే మొదటి మాటలో ఏం కనపడిందండి? క్షమాపణ కనపడింది. రెండవ మాటలో చెప్పిన వారు చెప్పాలి. రెండవ మాట చెప్పిన వారు చెప్పాలి. రెండవ మాటలో ఏం కనపడింది? పశ్చాత్తాపం కనపడింది. మూడవ మాట ఏమని కనిపించింది? బాధ్యత రహితం కనపడింది. అక్కడ బాధ్యతలు కనిపించాడు. నాలుగవ మాటకు వచ్చేసరికి అంటే అక్కడ వదిలిపెట్టాడనే ఉద్దేశం ఉంది, కానీ నేను వదిలిపెట్టడంలో నిన్ను సమాజంలో నిలబెట్టడానికి కొరకే అన్నది గుర్తింపు కావాలి. నువ్వు అంటవి కాదు. ఐదవ మాటకు వచ్చేసరికి, ఐదవ మాట చెప్పిన వారు కదండి, అంటే మనము దాహము కలిగిన వారిగా, అంటే దేవుని యందు ఆసక్తి కలిగిన దాహం కావాలి, లోక దాహం కాదు. ఆరవది చూస్తే అంటే ఇక ఈ జీవితానికి ఎండ్, అంటే ఈ లోక అనుభవాన్ని అనుభవించాను, ఇక పరలోక అనుభవంలోనికి వెళ్తున్నాను. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ మనం ఏం చేయాలి? వదిలిపెట్టాలి అని గుర్తు చేస్తున్నాడు. ఏడవది అయితే ఇవన్నీ చూపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసే ముందు జరిగిన కార్యక్రమం, సిలువ వేయబడిన తర్వాత ఎవరెవరు ఏ విధముగా మాట్లాడారో, ఎవరెవరు ఎలా మరి ఆయనను అవమానపరిచారో చూడండి. మార్కు సువార్తలోనికి వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న మాటలు మీకు బయలుపరుస్తాను. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి చూస్తే ఇక్కడ పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గము నుండి పోచుండగా ఆయన సిలువను మోయుటకును అతని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రులకు రూఫసునకు తండ్రి. వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయన తీసుకొని వచ్చిరి. గొల్గతా అనగా కపాల స్థలమునకు ఆయన తీసుకొని వచ్చారండి. అంతటా పోలము కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి పైగా ఆ సిలువ పైన ఉంచారండి. చూడండి, ఇవంతా ఎందుకు చదివిస్తున్నారంటే ఆయన భరించినదంతా ఒక ఎత్తు, సిలువ మీద ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. చదవం.
మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోట్లు దొంగలు ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెలుచున్న వారు చూడండి తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి హల్లెలూయా ఆయనను దూషించిరి. చూసారండి, ఎగతాళి చేయబడ్డాడు. మాట్లాడిన మాటలన్నీ ఒక ఎత్తు అయితే ఆయన శిలువ మీద మరణానికి సమీపంగా ఉండి కొద్ది క్షణాల్లో మరణము వాటిల్లుచున్నది. ఆ మరణాన్ని పొందుకున్న సమయంలో కూడా ఎగతాళికి లోనయ్యాడండి. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు, మన కొరకు అనుభవించాడు. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, చూసారా, అపహాస్యము చేయుచు వీడిద్దరులను రక్షించెను. వీడు చూడండి, వీడు ఇతరులను రక్షించెను, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని. చూశారండి, శిలువ మీద మరణాన్ని పొందుకున్నటువంటి సమయంలో కూడా హేళనకు గురయ్యారు. వాడు వీడు అని చెప్పి సంబోధించినటువంటి వ్యక్తులను కూడా చూశాడు. చదువమ్మా. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. ఎవరు నిందించలేదు అనకూడదు. ప్రక్కనున్న వారు, ఎదురున్న వారు, చూస్తున్నవారు అందరూ కూడా నిందించారు. అన్ని నిందలు భరించాడండి. చనిపోయే ముందు కూడా, ప్రాణము విడిచిపెట్టేటప్పుడు కూడా అన్ని భరించాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు. ఆయన పలికిన 7 మాటలే నెమరు వేసుకుంటాము, కానీ ఆయన మరణంకు ముందు అనుభవించిన విధానాన్ని గుర్తు చేసుకోవాలి. ఇలాగ మనకు జరిగితే తట్టుకుంటామని మనం ఏమంటాం తెలుసా? ఒక మనిషికి ఒక ఆపద కలిగినప్పుడు వాడు ఏం చేశాడో అనుభవించు రాజా అంటాం. అనుభవించక తప్పదు అంటాం. ఇక్కడ చూడండి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచు అని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను, చూడండి, గమనించండి, పై మాటలే చూస్తాం, కింద జరిగిన సంఘటన చూడండి. ఏలియాను పిలుచున్నానని అనేది ఒకడు పరిగెత్తుపోయి ఒక స్పంజి చిరకాల ముచ్చిరెలను తగిలించి ఆయన త్రాగనిచ్చి తాలుడి ఏలియా వీరిని దింపవచ్చునేమో చూద్దామనేది. చూసారా? ఏలియాను పిలుచుకుంటున్నాడు, ఏలియా దింపుతాడేమో అని చూద్దాం అంటే అక్కడ ఏమి జరుగుతుందో చూస్తున్నారండి. సిలువ వేశారు, మరణానికి దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆ శ్రమను అనుభవిస్తున్నా కూడా ఆ శ్రమను చూడటం లేదండి, ఎగతాళి చేస్తూనే కనపడుతున్నారు. అంతటా యేసు ఏం చేశాడండి? గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. హల్లెలూయా. గొప్ప కేక వేసి నన్ను వదిలిపెట్టండి, నన్ను ఈ మరణం నుంచి తప్పించండి కేక వేశాడా? చూడండి అక్కడ. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రిందకు 2గా హల్లెలూయా ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూసి నిజముగా అద్భుత దేవుడు అండి. చనిపోయే ముందు కూడా సూచక్రియను కనపరిచాడు. ఏం చేశాడు? తెర చిరిగిపోయింది. ఈయన మనుష్య కుమారుడు కాదు,
ఎవరు? హల్లెలూయా. చనిపోయే ముందు కూడా, ప్రాణము విడిచిన తర్వాత కూడా అద్భుతము చేసిన అద్భుత శక్తుడు, శక్తిమంతుడు, మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు, సమాధానకర్త, నిజ దేవుడు, సత్య దేవుడు, సిలువలో మరణించే సమయంలో కూడా కళ్ళు తెరపించి వెళ్ళినటువంటి గొప్ప మహానీయుడు. మరి సత్యం కనపరిచాడా? మరి ఏ విధంగా ఎగతాళి చేశారో, ఏ విధంగా అవమానపరిచారో, అవమానపరిచిన వారి ముందే అద్భుతాన్ని కనపరిచాడు. అంటే ఆయన 3వ దినంలో తిరిగి లేస్తాడనే నమ్మకం కలిగించి వెళ్ళాడు. హల్లెలూయా. అందుకే చక్కగా ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. క్లుప్త వివరణ ఈరోజు దేవుడు బహు ఘనముగా బయలుపరచాడండి. నిజంగా మనం చెప్పిన 7 మాటల నుంచి 7 చెప్పుకుంటూ మనం ఆనవాయితీగా ఆచారంగా వెళ్తున్నాము. కానీ ఈ మర్మము మనం తెలుసుకోవడానికి దేవుడు ఈ దినము బయలుపరచాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. ఇప్పుడు చూడండి, అందరూ అనుకుంటారు ఏమంటారండి? సిలువను కూర్చిన వార్త ఎవరికండి? ఎగతాళి చేస్తున్న వారికి. వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మనకేంటి? ఆయన శక్తి ఏంటో మనకు తెలుసు. రక్షణ అనుభవంలోనికి వచ్చిన వారికి మాత్రమే ఆ శక్తిని కనుగొనే అనుభవం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చూసారా? సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షణ అనుభవంలోనికి వచ్చి మారు మనస్సు కలిగి పశ్చాత్తాపం కలిగి జీవించే వారికి దేవుని శక్తి. ఇది సత్యం, అవునా? అది నిజము, నిజమే. ఆ సిలువ విలువేంటో తెలిసి నేను నిలబెట్టాడు. మానవాళికి సిలువ విలువేంటో తెలిపి మరణించాడు గొప్ప దేవుడు. అందుకే అంటాడు ఇక్కడ చూడండి, ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతురు, వివేకులు వివేకమును శూన్యపరుతురు అని వ్రాయబడినది. జ్ఞానం ఏమయ్యను? శాస్త్రులు ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? చూసారా? మరణానికి శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును చూసి ఏం చేశారు? అపహాస్యం చేశారు, ఏలన చేశారు. ఏలియాను తిప్పుతాడేమో, రక్షించుకుంటాడేమో అనుకున్న వ్యక్తుల ముందు తెర చిరిగింది. లోకం నుండి పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరింపబడింది. హల్లెలూయా. ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారము లోకము తమ జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన ఎను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. పౌలు భక్తుడు చెప్తున్నాడు, కొరింథీయులారా, ఓ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాస లోపము కలిగి ఉన్న వాళ్ళారా, మీరు తెలుసుకోండి సత్యము. ఈ దినము ఆయన శిలువ వేయబడ్డాడు, కానీ ఆ శిలువ వెనుక ఇంత మర్మము దాగి ఉందండి. ఆయన 7 మాటలే కాదు పలికింది, అద్భుతము చేసి వారి కళ్ళు తెరిపించి గొప్ప కేక వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చదువుకుంటూ వెళ్తే సత్యము బయటపరుస్తుందండి. దేవుని సంకల్పం ఏంటో తెలుసా? మరణించే ముందు కూడా అద్భుతము కనపరిచిన గొప్ప నిజ దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆనవాయితీగా ఆచారంగా గుడ్ ఫ్రైడే 7 మాటలు చెప్పుకుంటూ 7 మాటల వివరణ ఇచ్చుకుంటూ పోవడం కాదు, కానీ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన సిలువ ఎక్కిన ముందే, ఎక్కిక ముందు నుంచి, ఎక్కిన తర్వాత మరణించక ముందు నుంచి హేళన నీ కొరకు, నా కొరకు, మన కొరకు భరించాడు. ఏమన్నాడా? ఎదురు తిరిగాడా? అలాంటి స్వభావం మనలో చూడాలనుకుంటున్నానండి. ఈ శిలువ మరణము మానవాళికి విలువ తీసుకురావడానికి కారణం ఏంటంటే, నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. అనగా నేను ఎలాంటి తగ్గింపు జీవితానికి, హేళన నుంచి, మరి వాళ్ళు చేసినటువంటి అపహాస్యానికి, వాళ్ళు చేసినటువంటి ప్రతిదీ వెరితనముగానే భావించాడు, కానీ వారిని ఒక్క మాట కూడా అనలేదు.
వారు తెలుసుకోవాలని వారి కనులు, వారి జ్ఞానాన్ని నేనేం చేశాను, రుచి చూపించాను. ఏమైంది? అడిగిన వాళ్ళని తెగిపోయారు. అడిగిన వారందరూ తలలు ఊపిన వారందరూ తింపారు. అది మన దేవుని గొప్పతనం, మన దేవుని శక్తి. మాట్లాడే దేవుని కలిగి ఉన్నాం, కార్యాలు చేసే దేవుని కలిగి ఉన్నాం, సత్యాన్ని నిరూపించే దేవుని కలిగి ఉన్నాం. అందుకే మనము శుక్రవారం శుభాభివందనాలు తెలుపుకుంటూ అనేకులకు ప్రచురణ చేసుకుంటూ లోకానికి చాటి చెప్పే వ్యక్తులుగా నిలబడి ఉన్నాం. ఇది గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. దేవుని మాటలు దీవించును గాక. మీ అందరి దేవుడు